ఈరోజు మనం తెలుసుకునే ఒక మంచి అంశం, వాక్యము బంధింపబడిందా, ప్రకటింపబడుతుందా? దీనికోసం ఈరోజు మాట్లాడుకుందాం. ఈ శాస్త్రీయ ప్రపంచంలో మనిషి దేనినైనా సాధించగలను అన్న ఒక నమ్మకంతో ఈరోజు దేవుని మీద తిరుగుబాటుకు మానవుడు ధ్వజమెత్తాడనే చెప్పాలి. మానవుని యొక్క ఆలోచనల వల్ల, వారు రాస్తున్న ఈ పుస్తకాల వలన దేవుని వాక్యానికి ఆటంకం కలుగుతుందన్న సంగతి ఈరోజు మనిషి మర్చిపోయాడు. నిన్న న్యూస్ ఛానల్లో గత 2 రోజుల నుంచి చూస్తున్నప్పుడు ఒక మతము కోసం 2 పొట్లాట్లు జరుగుతున్నాయి. దీనిని మధ్యలో ఉన్న ఈ న్యూస్ రీడర్స్ వీళ్ళు ఇద్దరిని తీసుకొని వచ్చి వారిద్దరికి గొడవ పెడుతున్నారు. దీనివల్ల మత విద్వేషాలు మరి రేగి ఒక మతం అంటే మరొక మతానికి పడలేనట్టుగా కొట్టుకు చచ్చే అంతగా ఈరోజు వీరు మధ్యలో ఉండి రెచ్చగొడుతున్నారని చెప్పాలి. ఈరోజు పరువు హత్యల కంటే మత హత్యలు ఎక్కువైపోయాయి. మతాల కోసం ఊరులు సైతం కాల్చుకుంటూ మరి దొమ్మిగా పడడం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇలా చేయటము వలన వాక్యం బంధింపబడుతుందన్న సంగతి ఈరోజు మనిషి మర్చిపోయాడు. ప్రియమైన వారులారా, ఈరోజు వాక్యాన్ని ఇలా బంధించే స్థితికి ఈరోజు మనిషి తీసుకొస్తున్నాడు అంటే అది ఎంత ప్రమాదమో ఈరోజు తెలియట్లేదు. గాలి ఆగితే ఎంత ప్రమాదమో, వాక్యము కూడా ఆగిపోతే, బంధింపబడితే అంతకంటే ప్రమాదము. గాలి ఆగితే కేవలం చచ్చిపోతాం, కానీ వాక్యం అనేది ఆగిపోతే మనిషి నడత ఎటు వెళ్ళిపోతుందో, మనిషి హృదయములో ఉన్న భయము మనిషి పోగొట్టుకొని తన నడక ఎటువైపు వెళ్ళిపోతుందో కూడా మర్చిపోయే పరిస్థితుల్లోనికి ఈరోజు వెళ్ళిపోతుంది సమాజం. ఎక్కడ పడితే అక్కడ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు బోర్డులు పెడుతున్నారు, మీరు చూసే ఉంటారు, మా ఊరిలోనికి మీరు రావద్దు అని. ఎందుకు రావద్దు అని అంటున్నారు? మా ఊరిలోనికి రావద్దు అని ఈ యొక్క బోర్డులు పెట్టడానికి గల కారణాలు ఏంటి? ఇలా ఒక ప్రాంతం వారు మరొక ప్రాంతం వారు ఇలా బోర్డులు పెట్టుకుంటూ వెళ్ళిపోతే వాక్యం ఇంకా ఎక్కడ బోధించాలి, ఎవరికి బోధించాలి? మత స్వాతంత్రం కలిగిన మన భారతవనిలో ఎవరి మతాన్నైనా వారు స్వేచ్ఛగా ప్రకటన చేసుకోవచ్చని ఒక పక్క రాజ్యాంగం కోడై కూస్తుంటే, మా ప్రాంతానికి రావద్దని వీళ్ళు బోర్డులు పెడుతుంటే, ఇదంతటా జరగడానికి గల కారణం ఎవరు అని ఆలోచిస్తే మనిషిని మర్చిపోకూడదు. తనలో ఉన్న ఒక అజ్ఞానం, తన పేరు ప్రఖ్యాతల కోసం రాస్తున్న పుస్తకాలు, ఇవి మనిషిని రెచ్చగొట్టి దేవుని వాక్యాన్ని ఆటంకపరచుటకు ఈరోజు కారణమయ్యారనే చెప్పాలి. పౌలు గారు మాట్లాడుతూ కొరింథీ పత్రికల 9వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి ఆలోచిస్తే, ప్రియమైన వారులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడ్ల మాకు ఎక్కువ కలుగును కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహిస్తున్నామని చెప్తున్నాడు పౌలు గారు. దేవుని వాక్యానికంట అభ్యంతరము కలగకుండా ఉండాలని అన్నిటినీ సహిస్తున్నాను అంటున్నాడు. పౌలు గారు ఆలోచన ఏంటా అని ఆలోచిస్తే, వాక్యమునకు అభ్యంతరము కలగకూడదని ప్రతి మాట పడుతున్నాడు అంటున్నాడు, ప్రతి నింద పడుతున్నాను అంటున్నాడు, ప్రతి బెదిరింపుకు తలొగ్గుతున్నాను అంటున్నాడు. ఎందుకు ఎంత తలొగ్గుతున్నాడు అంటే వాక్యమునకు అభ్యంతరము కలగకూడదు.
ఈరోజు నువ్వు రాస్తున్న ఈ పుస్తకాలు, నువ్వు మాట్లాడుతున్న ఈ మాటల వల్ల వాక్యమునకు అభ్యంతరం కలుగుతున్న సంగతి ఈరోజు నువ్వు తెలుసుకుంటున్నావా? ఎందుకు బోర్డులు పెడుతున్నారు? మా ఊరిలోనికి ఎందుకు రావద్దంటున్నారు? ఎందుకు ఒకరంటే ఒకరికి పడటలేదు? ఇది అభ్యంతర కారణాలకు కాదా కారణం? ఎందుకంటే పౌలు గారు మాటలు కానీ దేవుని ఆలోచనలు కానీ ఈరోజు సమాజానికి అర్థం కావట్లేదు. వాక్యమునకు అభ్యంతరము కలగకుండా ఉండాలని అన్నిటినీ సహిస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. ఆయనలోనే ఆ సహనం ఉందా? మరి మనలో ఏది? సహించగలుగుతున్నామా అన్నిటినీ? వాక్యమునకు అభ్యంతరం కలగకూడదు. గాలి ఆగితే ఎంత ప్రమాదమో మీకు చెప్పినట్టుగా వాక్యం ఆగినా అంతే ప్రమాదం. ఎందుకంటే వాక్యము నిన్ను నిత్య జీవానికి పంపిస్తుంది. లేఖనములు యందే మీకు నిత్య జీవం కలుగుతుంది. మీ అడుగులు స్థిరపడేది వాక్యం యందే. నీ త్రోవలు నీ నడతలు సరిచేసుకునేది వాక్యమందే. ఎక్కడ అడుగులు వేయాలో, ఎలా అదుపులో ఉండాలో, ఏది అనేది నేర్పేది వాక్యమే. కాబట్టి ఇలాంటి నిత్య జీవానికి సత్య మార్గంలో నడిపించే ఈ వాక్యం అభ్యంతరపడకూడదు, బంధింపబడకూడదు. దానికి మార్గం ఎప్పుడు కూడా తెరిచి ఉండాలి. అలా ఉండాలి అని పౌలు గారు అంటున్న మాటే అభ్యంతరము కలుగజేయకుండుటకే వాక్యము కోసం అన్నిటినీ సహించుచున్నాము అంటున్నాడు. సహించాలి. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడే మాట కూడా వాక్యమునకు అభ్యంతరం కలుగుతుందో లేదో చూడాలి. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మంచి మాట రాస్తున్నారండి. చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. నేను నేరస్తున్నై ఉన్నట్లు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడి ఉండలేదు అంటున్నాడు. ఈ మాట తిమోతి గారికి పౌలు గారు రాస్తున్నారు. ఎక్కడున్నారు తెలుసా? అప్పుడు ఈ మాట రాసేటప్పుడు ఎక్కడున్నారు? నేను నేరస్తున్నై ఉన్నట్టు అన్నాడు. నేరస్తుడు ఎక్కడుంటాడు? చెరసాలలో ఉంటాడు. ఒక నేరస్తుడు చెరసాలలో ఉంటాడు. వాక్యము నిమిత్తం బంధింపబడ్డాడంట. ఎవరు? పౌలు గారు. చెరసాలలో ఉన్న పౌలు గారు బయట ఉన్న ఇంటి దగ్గర ఉన్న తిమోతికి ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఏమని? నేను, చదవండి, నేరస్తున్నై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్లతో బంధింపబడి శ్రమపడుచున్నాను. అయినను దేవుని వాక్యము బంధింపబడలేదు. నేను చెరసాల్లో ఉన్నాను, నన్ను విడిపించు అని ఉత్తరం రాయలేదండి. అంటే పౌలు గారు నన్ను విడిపించు తిమోతి, ఏదైనా ఒక లాయర్ని చూసి, ఒక వకీల్ని చూసి అతని చేత నాకు ఏదైనా ఒక బెయిల్ తెప్పించి నన్ను విడిపించని ఉత్తరం రాయలేదు. నేను ఎలాగో నేరస్తున్నాయి, చెరసాల్లో ఉండిపోయాను. అయినను అంటున్నాడు, నన్ను వదిలే, నన్ను పక్కన పెట్టే. వాక్యము బంధింపకుండా ఉండాలని చెరసాలలోకి వెళ్ళిన ఈ పౌలు గారు ఒక పెన్ను ఒక పేపరు తీసుకొని వాక్యాన్ని ఆపకుండా ఉత్తరాన్ని రాస్తూ, నేనెక్కడున్నా నువ్వక్కడున్నావు కాబట్టి పని చెయ్యు అన్నాడు. వాక్యము మాత్రమంట బంధింపబడలేదు. ఏమండి, ఎంత అర్థం కాకపోతే పౌలు గారికి ఆ మాట అని ఉంటారు. బంధింపబడ్డాడండి, చెరసాలలోకి వెళ్ళిపోయాడంట. ఎలా ఉన్నాడంట? సంకెళ్ళతో ఉంది చూడండి. నేను నేరస్తున్నై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్ళతో బంధింపబడి ఉన్నాడు అంట. సంకెళ్ళు వేస్తారండి. దేని నిమిత్తం? వాక్యం నిమిత్తం. ఏంటి, వాక్యం నిమిత్తం సంకెళ్ళు వేస్తారా? సంకెళ్ళు ఎవరికి వేస్తారు? ఏ బందిపోడు దొంగకో, ఏమిటి బాగా దొంగతనాలు చేసి దొరకకుండా వెళ్ళిపోతాడు చూసారా, అలాంటి వాడికి సంకెళ్ళు వేయాలి. కానీ సంకెళ్ళు ఎవరికి వేశారు తెలుసా? వాక్యాన్ని ప్రకటించేవాడికి వేశారంట. నేరస్తుడైన ముద్ర ఒకటి వేశారు, తరువాత నుంచి సంకెళ్ళు వేసి చెరసాల్లో వేసేశారు. నేను దాటకపోవచ్చు సంకెళ్ళు, చెరసాల, కానీ వాక్యాన్ని ఆపకూడదు అన్నాడు. వాక్యము దాటిపోవాలి, వెళ్ళాలి. నేను దాటకపోయినా వాక్యం దాటాలి ప్రపంచానికి.
ఏమండి, ఆ మధ్యన నేను ఒక దూర ప్రాంతం వెళ్ళాను. అది నార్త్ ఏరియా. అక్కడ మన సౌత్లో దొరికేవేవి దొరకవు సహజంగా. నేను వెళ్ళేటప్పుడు అక్కడ ఏమండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో మనకి ఇక్కడ అలవాటు మీద అండి ఇడ్లీ అడిగా. ఇడ్లీ ఉందా అని అడిగినప్పుడు సహజంగా అక్కడ ఉండదు. కానీ అక్కడికి వెళ్ళిన వెంటనే ఆయన అన్నారు, ఇడ్లీ కూడా ఉందండి అన్నారు. ఆశ్చర్యపోయాను, ఇదేంటి ఎక్కడ ఇడ్లీ దొరకడం ఏంటి అనుకున్నాను. ఏమండి, ఇప్పుడు ఒక ప్రాంతంలో ఉన్నది మరొక ప్రాంతానికి వచ్చేస్తుంది. ఇక్కడే కాదండి, ఏమిటి ఎక్కడో ఉన్నదండి ఈ ఫోన్లు. సెల్ ఫోన్ ఎక్కడిది? మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ కొరియా. ఎక్కడో పుట్టిన ఫోను ఇక్కడికి ఏం కాకుండా వచ్చేస్తుందా? వచ్చేస్తుంది. మరి ఎక్కడ పుట్టిన ఈ వాక్యం అక్కడికి ఎందుకు వెళ్ళటలేదు? ఏంటి, ఒక వస్తువును ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తెప్పించే మనిషి ఒక ప్రాంతంలో ఉన్న సత్యవాక్యం మరొక ప్రాంతానికి వెళ్ళలేకపోతుంది. ఎందుకు? ఎక్కడి వరకు అవసరం లేదండి. ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని ప్రాంతాలకే సత్యమైన సంగతులు వెళ్ళటలేదు. పౌలు గారికి ఉన్న బాధ మనకి ఈరోజు ఉంటే ఖచ్చితంగా వెళ్తున్నాం. చెరసాలలో ఉన్నప్పటికీ ఒక పుస్తకము ఒక పెన్ను తీసుకొని ఎలాగైనా దేవుని వాక్యం దాటించాలని లోకానికి ఆయన పడిన తపనే కానీ ఈరోజు ప్రతి మనిషిలో ఉంటే దేవుని వాక్యము ఎలాగైనా బంధింపకుండా వెళ్ళిపోతుంది. అతన్ని బంధించారు. ఎందుకు? ఆయన ఒక పదార్థము కాబట్టి. వాక్యాన్ని ఎలా బంధించగలరు? వాక్యాన్ని ఎవరు బంధించలేరు. ఎందుకో తెలుసా? వాక్యం ఏమనుకున్నావు? శక్తిది. శక్తిని ఎవడు బంధించలేడు. మనిషిని బంధించగలరు. పౌలు గారిని బంధించారు ఆ రోజు. వాక్యమును ఎలా బంధించగలవు? పేపర్ ద్వారాగో వెళ్ళిపోద్ది, లేదా మాట ద్వారాగో వెళ్ళిపోద్ది. వాక్యమును ఎవరు బంధించలేరండి. ఇలా బంధిద్దామని ఒక రోజు మరి డాక్టర్స్ అందరూ కూడా ఒక ఆలోచన కన్నారండి. ఆ రోజుల్లో ఒక మనిషిలో ఉన్న ఆత్మను ఎలాగైనా బంధించాలనుకుని అప్పటికి ఇంకా చనిపోతాడు 5 నిమిషాల్లో అనుకున్న ఒక వ్యక్తిని ఒక గదిలో పెట్టారు. ఆ గది గోడలతో లేదు, చుట్టూ గాజుతో చేశారు. బయట నుంచి ఎన్నో కెమెరాలు పెట్టారు. ఎలాగైనా ఆత్మను బంధించాలనుకున్నారు. గాలి కూడా చొరబడలేని ఒక గదిగా కట్టారండి అది. చివరికి మరో 2 క్షణాల్లో చనిపోతాడు అనుకున్న మనిషి వైపు కెమెరాలు కానీ మనుషులు కానీ అందరూ సుదీర్ఘంగా చూస్తున్నారు. ఆత్మ ఎలా ఉంటుందో దాన్ని ఎలాగైనా బంధించాలని. అంతే, 2 నిమిషాలు అయింది. సైలెన్స్. మనిషి అప్పటికి కొట్టుకుంటున్న మనిషి ఒకేసారి చల్లబడిపోయాడు. ఆగిపోయాయి, కాళ్ళు ఆగిపోయాయి, చేతులు ఆగిపోయి, అన్నీ ఆగిపోయి. కెమెరాలో చూస్తున్నారు ఆత్మ ఎటు వెళ్ళిపోయిందా అని. ఎక్కడేంటి కనబడదు. గదిలో బంధిద్దాం అనుకున్నారండి ఆత్మను. గదిలోని ఆ రోజు బంధిద్దాం అనుకొని ఎటు చూసినా ఆత్మ జాడ కాదు కదా, నీడ కూడా పడలేదు అక్కడ. ఎటు వెళ్ళిపోయిందో ఆత్మ. గాజు తొట్టి కెమెరాలు ఏవి బంధించలేకపోయాయి. కానీ మన మాంత్రికులు ఏమంటారు తెలుసా? చిన్న సీసా బుడ్డిలోని ఏమండి బంధించామని చెప్పి నీకు తెచ్చి ఇచ్చేద్దరు. నువ్వు అది పట్టుకొని పొంగిపోతావు. ఏమండి ఎంత గట్టిగా పట్టుకుంటాడు తెలుసా మనిషి? మూత ఎక్కడ విడిపోతుందని గట్టి కిందో చెయ్యి పయ్యో చెయ్యి పట్టుకుంటాడు. అదంత మాయిరా. గాజు తొట్టే ఆపలేకపోయింది మానవ ఆత్మని. చిన్నది ఏమండి సిరప్ బాటిల్ కానీ నూనె బాటిల్ కానీ ఆపగలదా? ఎవరండి ఆపేది? నీ తల వెంట్రుక అందులో వేసేసి అది ఆత్మని నిన్ను మాయ చేసేద్దాడు. నమ్మేస్తావా? అందుకే మన ఇండియన్స్ ఎలాంటి వాళ్ళు తెలుసా? సైంటిస్టులు నమ్మరంట, ఈ మ్యాజిక్ వాళ్ళని నమ్ముతారు. అందుకే ఆ డేరా బాబా గారు చూసారా ఎన్ని మాయలు చేశాడు? ఏమంటే అతను కొన్న ఆస్తి చూస్తే 2 రాష్ట్రాలు చేతులు పెట్టుకున్నాడండి. 2 హర్యానా కానీ పంజాబ్ కానీ 2 రాష్ట్రాలను చేతులు పెట్టుకున్నాడు. కోర్టుకి తీసుకువెళ్ళినప్పుడు అతని వెంట ఎన్ని కార్లు వచ్చాయి తెలుసా? 800 కార్లు వచ్చాయి అతని వెనకాతల. ఒక సీఎంకైనా నెల్లు ఉండవేమో కాన్వేకి. 800 కార్లు వెళుతుంటే ఆ వెళుతున్న ధూళికి ఆ ప్రాంతం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? మాయమైపోయింది, కనబడలే.
800 కార్లు, భయపడిపోయారు. నెట్వర్క్ ఆపేశారు, ఫోన్ లైన్లు ఆపేశారు, అన్నీ ఆపేశారు. ఎందుకు? ఒక మనిషినికి భయపడిపోయి. ఒక డేరా బాబా ఎన్ని అస్థిపంజరాలు దొరికాయని ఈరోజు న్యూస్ తెలుసా? 600 అస్థిపంజరాలు దొరికాయంట. లోనకు వచ్చిన లోపలే మటాస్ చేసి శ్మశానం కట్టేస్తున్నాడు అక్కడ. మనం ఆ వాలిని నమ్ముతాం. ఏమండి, మనిషికి కనబడేదే మనం నమ్ముతాం. కానీ పౌలు గారిని బంధించినట్టుగా వాక్యమును బంధించలేరు. వాక్యమును బంధించాలి అనుకున్నారు, ఆత్మను బంధించాలి అనుకున్నారు, అది వారి వలన కాలేదు. పౌలు గారిని బంధిస్తే వాక్యం బంధింపబడుతుంది అనుకున్నారు ఆ రోజు సమాజం, ఆ రోజు పరిసయ్యులు. కానీ పౌలు గారిని బంధించగలిగారు, కానీ పౌలు గారి నోటలో ఉన్న ఆ జ్ఞానాన్ని మాత్రం బంధించలేకపోయారండి. అది వెళ్ళిపోయింది బయటికి. సంఖ్యలలో ఉండి రాశాను అంటున్నాడండి. ఆ మాట చదవండి. నేను నేరస్తున్నై ఉన్నట్టు ఆ సువార్త విషయమై సంకెళ్ళతో బంధింపబడి శ్రమపడుచున్నాను, అయినను దేవుని వాక్యము బంధింపబడదండి. ఎవరు ఆపుదాం అనుకుంటే ఆగదు. కొందరు ఉంటేనే అన్నీ జరుగుతాయని మనం అనుకుంటాం. కొందరున్నా కొందరు లేకపోయినా, నువ్వున్నా నేను లేకపోయినా వాక్యం ఎప్పుడు ఆగదు. మనిషి అనుకుంటాడు, మూర్ఖులు కాబట్టి పౌలు గారిని బంధిస్తే వాక్యం బంధింపబడుతుంది అనుకున్నారు. నిన్ను నన్ను బంధించినా వాక్యం బంధింపబడదండి. దేవుడు అన్నాడు, నీ వలన కాకపోతే గాడిద చేత బుద్ధి చెప్పించాడు బిలాముకి. బిలాము, నువ్వు మాట్లాడలేదనుకో, నీకు గాడిద చేతైన బుద్ధి చెప్పిస్తాను. మీరు ఊరకున్నారనుకో, ఈ రాళ్ళ చేత మాట్లాడిస్తాను అన్నాడు. మనిషి లేకపోతే మాట ఆగిపోతుంది అనుకున్నావా? రాళ్ళ చేతైన దేవుడు తన పనిని చేయించుకుంటాడు. పగటికి పగల బోధ చేస్తుంది ఎవరు? రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతుంది ఎవరు? ప్రకృతే కదా. దేవుడు తలచుకుంటే బలవంతులను సిగ్గుపరచటానికి బలహీనులను లేపుతాడండి, బలహీనులను. కాబట్టి వాక్యం బంధింపబడుతుంది ఒక వ్యక్తి లేకపోతే అనుకుంటే పొరపాటే. ఎవరు ఆపినా ఆగదు వాక్యం, ఎవరు ఆపాలనుకున్నా ఆగదు వాక్యం. ఎందుకంటే వాక్యము బంధింపబడదు. అవదండి. మరి మంచి మాట చూడండి, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 18వ వచనం. 18. అపోస్తులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. ఏమండి, అపోస్తులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచారంట. అయితే ప్రభుదూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో చెప్పాను. ఏమండి, అక్కడ ఉన్న ప్రధాన యాజకులు ఏం చేశారు? అపోస్తులు బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాల్లో ఉంచేశారంట. ఏంటి, పట్టణ చెరసాల్లో వేసేశారు. ఎందుకు? వాక్యం ఇంకా ప్రకటింపబడకూడదని. వీరు చెరసాల్లో వేసేశారు. కానీ ఏమైనా ఆగిందా అంటే, వెంటనే చూడు, దూత వచ్చి రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపులకు తీసుకుని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఆ జీవమును గూర్చిన మాటలన్నీ వారితో చెప్పమని చెప్పింది. వారు ఆ మాట విని తెల్లవారగానే దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడు అతనితో కూడా ఉన్నవారు వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారిని తోడుకొని రెండని బంట్రోతులతో చెరసాలకు పంపిరి. ఏమండి, ఇక్కడ కూడా చూస్తే అపోస్తుల్ని బంధించేశారు. ఎందుకు? ఈ వాక్యము ప్రకటింపకూడా ఉండాలని. ఆ 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. 4వ అధ్యాయం 17వ వచనం. 4వ అధ్యాయం 17. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపకూడదు. ఎందుకు చెరసాల్లో వేశారు?
ఇది ప్రజలలో వ్యాపింపకూడదు. ఏది? వాక్యం. వాక్యం ప్రజల్లోనికి వెళ్ళకూడదని చెరసాల్లో వేసేశారు. ఎవరిని? అపోస్తుల్ని బెదిరించారు. ఎందుకు వ్యాపింపకూడదు? వ్యాపింపకూడదు అన్నందుకు వ్యాపింపబడలేదా అంటే వెంటనే దూత వచ్చింది, బయటకు తీసుకువెళ్ళింది. వెళ్ళిన వెంటనే సమాజ మందిరంలో వీరు వాక్యం బోధిస్తున్నారు. వాళ్ళ దృష్టిలో ఏంటో తెలుసా? తప్పించుకున్నారు చెరసాల్లో నుంచి. ఏంటి, మనమే కానీ చెరసాల్లోంచి తప్పించుకుంటే కనీసం ఈ ఊరిలోనే ఉండం. మనం మనిషికి కనబడకుండా తిరుగుతాం చెరసాల్లోంచి తప్పించుకుంటే. కానీ పౌలు గారు ఆ రోజు అపోస్తులు మాత్రం చెరసాల నుండి తప్పించుకున్న వెంటనే ఆ పక్కనే ఉన్న సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం బోధిస్తున్నారంట. ఏంటండి వాళ్ళకి ఉన్న ధైర్యం? ఏంటి, ఒక పక్క చెరసాల్లోంచి తప్పించుకున్నారు, తప్పించుకున్న వెంటనే పక్కకే వెళ్ళి వాక్యం చెప్తున్నారు. ఎందుకు వాళ్ళకు ఉన్న ధైర్యం? దేవుని వాక్యం నరాల్లోకి వెళ్ళిపోతే వాడు మనిషికి భయపడ్డావు, వాక్యానికి భయపడతాడు. నన్ను ఆపగలరు కానీ వాక్యము ఆగకూడదని వారికి దొరికిన ప్రతి సమయము కూడా వాక్యం బోధించడానికి వెళ్ళారు. ఎందుకు చెరసాల్లో వేశారంటే వాక్యం అంట వ్యాపింపకుండా ఉండాలని వారు ఆలోచించారంట. ఎందుకు వ్యాపింపకూడదు? వాక్యం ఏమైనా వైరస్సా? వాక్యమైన రోగమా? వాక్యమేమైనా చెద? ఎందుకండి వ్యాపింపకూడదు? ఏంటి, వాక్యము వల్ల ఏమి నష్టం చెప్పండి? కానీ వాక్యము వ్యాపింపకూడదు అనుకొని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తీసుకెళ్ళి తిన్నగా చెరసాల్లో వేసారంట. నువ్వు చెరసాల్లో వేసినా దేవుని పని ఉంటే అది ఆగదు. వెంటనే దూత వచ్చి వారిని విడుదల చేసి బయటికి తీసుకువెళ్ళిన వెంటనే సమాజ మందిరంలో నిలబడి వాళ్ళు ఏమంటున్నారు? వాక్యం బోధిస్తున్నారు. వీరిని బంధించారు కానీ దేవుని వాక్యాన్ని బంధించలేకపోయారు. అందుకే 12 మంది చేత దేవుడు వాక్యాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. ఎంతమంది చేశారు అనుకున్నా? 12 మంది కేవలం. వారు విద్య లేని వారు. ఆ 12 మందితోనే ప్రపంచానికి దేవుడు ఒక గుణపాఠాన్ని నేర్పినట్టుగా చేశాడండి. ఎంత బంధించారు ఆ 12 మందిని? బంధించింది ఎంతమందిని అనుకుంటున్నావు? వారు ఎక్కడ బంధించిన 12 మందిని బంధించేవారు. 12 మందిని బంధించినా ఏదో ఒక విధంగా వాక్యం వెళ్ళిపోయేది. ఎందుకు? వీరిని బంధించగలిగారు కానీ వాక్యాన్ని బంధించలేకపోయారండి. 12 మంది ప్రపంచానికి ఒక గొడ్డలు బిడ్డగా మారారండి. అందుకే బైబిల్ చివరన పటాలు ఉంటాయి చూడండి. ఏమంటే బైబిల్ చివరన వారి పటాలు చూస్తే ఎన్ని ఊరులు తిరిగారండి. నిజంగా 12 మంది తక్కువ ఊరులు కాదు. ఏమంటే ఎన్ని పైకి కిందకి ఎలా పడితే అలాగ ఉన్నాయి. అదే మనం ఎన్ని ఊర్లు వెళ్ళామని అడగండి, మనది ఎలాగొస్తుంది తెలుసా? హాస్పిటల్లో ఈసీజీ అని ఒకటి ఉంటుంది. అది ఎలాగుంటుంది అంటే కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పైకి. మనది ఒకవేళ పటం గీయమన్నారు అనుకో, మనది ఎలాగుంటుంది అంటే కిందకి పైకి, కిందకి పైకి, కిందకి పైకి. ఎక్కడికి? ఇంటికి డ్యూటీకి, ఇంటికి డ్యూటీకి, ఇంటికి డ్యూటీకి, ఇంటికి డ్యూటీకే, ఇంకేటుండవు. కానీ పౌలు గారి ప్రయాణాలు ఎన్ని ఊరులేండి? సుమారు 100 ఊరులు దాటారు. మనం ఎన్ని ఊరులు దాటాం? మనది ఇంటికి డ్యూటీకి, ఇంటికి డ్యూటీకి, పిల్లలు స్కూల్కి ఇల్లుకి, స్కూల్కి ఇంటికి, స్కూల్కి ఇంటికే, మనది ఇళ్ళకే ఉంటుంది. కానీ పౌలు గారి ప్రయాణాలు దేవుడే ఒక పటాన్ని వేసి చూపించాడు. ఎందుకు? ఆయన చేసిన ప్రయాణాలు ఎక్కువ కాలం ఎక్కడున్నాడు తెలుసా? పౌలు గారు చెరసాల్లోనే ఉన్నారండి. ఎక్కడికి వెళ్ళానండి? బంధింపబడ్డాను, సంకెళ్ళతో ఉన్నాను, చెరసాల్లో ఉన్నానని. యోహాను గారు కూడా చెరసాల్లో ఉండే ప్రకటన గ్రంథాన్ని రాశారు. ఎక్కడికి వెళ్ళండి? పేతురు, యాకోబు కానీ, ఏమండి యోహాను కానీ వీళ్ళందరూ చెరసాల్లోనే ఉన్నారు. 12 మందిని వారి జీవితకాలం అంతయు చెరసాల్లో ఉంచినప్పటికీ వాక్యము బంధింపబడలేదు. మనం ఎక్కడున్నాం? చెరసాలలో ఉన్నవాడే ఇంత వాక్యాన్ని రాస్తే, ఇంత పని చేస్తే, ఇంటి దగ్గర ఉన్న మనం ఎంత పని చేయాలి? ఏది మనం ఎంత పని చేస్తున్నాం? ఒక్క ఊరైనా తిరిగామా కనీసం? ఎన్ని ఊర్లు తిరుగుంటాం? ఏదండి, వాక్యము నరాలలోకి ఎక్కినవాడు ఎవనికి భయపడడు. ఎందుకంటే దేవుడు చెప్పింది ఒకటే, దేహమును చంపు వారికి భయపడకండ్రా.
ఆత్మను చంపేవానికి భయపడమన్నాడు. వీరిని గద్దించినా, వారిని చెరసాల్లో వేసినా, చంపుతామని బెదిరించిన వారు ఎందుకు భయపడలో తెలుసా? వారు చంపేది కేవలం శరీరాన్ని చంపగలరు, ఆత్మను చంపలేరు. ఆత్మను చంపేది దేవుడు కాబట్టి ఆ దేవునికి భయపడి వాక్యము బంధింపకుండా ఉండాలని ప్రపంచానికి 12 మంది ఒక్కటై సేవ చేశారండి. అలా వచ్చినది ఈరోజు మన చేతిలోనికి ఈ వాక్యం. కారణం, వాక్యము బంధింపబడదు. రాజులు బంధించారు వాళ్ళని, ఎవరు ఆయన్ని మిగతా వాళ్ళు బంధించలేకపోయారు వాక్యాన్ని. కాబట్టి ప్రియమైన వారలారా, వాక్యాన్ని బంధించగలరేమో కానీ ఏంటి, వాక్యమును బంధించలేరు. మరో మంచి మాట చూడండి, అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 24. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపిస్తుంది. ఏమండి, అప్పటిలో ఇన్ని జరుగుతున్నా వాక్యం ఏమైపోయిందంట? ప్రబలమైపోయిందంట, వ్యాపించబడిపోతుందంట. ఎందుకు? ఎంతో శక్తి ఉందండి ఆ వాక్యానికి. అందుకు ప్రబలమైపోయి వ్యాపించబడిపోతుందంట. మరల చదవండి అన్నమాట, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపిస్తుంది. ఆ మాటలకున్న శక్తి. పౌలు గారి మాటలకి రాజుగారే మారిపోబోయారు తెలుసా? ఏమండి, ఆ మంచి మాట ఉంటుందండి, చూపిస్తాను. పౌలు గారి మాటలకి అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయము 27వ వచనం. పౌలు గారి మాటలకు ఉన్న శక్తి చూద్దాం. అపోస్తుల కార్యాలు 26వ అధ్యాయం 27. అగ్రిప్ప రాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారా? ఏంటి నమ్ముచున్నారని నాకు తెలుసు. ఏంటి, ఒక రాజుకి వాక్యం చెబుతున్నాడు పౌలు. ముద్దాయిగా పౌలు గారు ఉన్నారు, రాజు ఏంచి ఇక్కడ ఉన్నాడు. బందీగా ఉన్న పౌలు గారు అంటున్నారు, అగ్రిప్ప రాజా, మీరు ప్రవక్తలు నమ్ముచున్నారా? నమ్ముతున్నానో నమ్మలేదో నేను అనకమునిపే పౌలు గారు ఏమంటున్నారు? నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప అంటున్నాడు, ఎంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేయుచున్నావే? పౌలుతో చెప్పారు. ఏమండి, పౌలు గారు చూసారా, అక్కడ ఇంకా రాజు సమాధానం ఇవ్వక మునిపే పౌలు గారు రాజు మాటను గ్రహించి ఎలాగైనా రాజుని మార్చాలని అనుకున్నాడు. అంటే తన మాటలతో ఎలాగైనా మనిషిని మంచి త్రోవలోనికి తేవాలన్న ఆలోచనతో వాక్యం బోధించేవాడండి పౌలు గారు. అందుకే ఆయన వాక్యంకున్న శక్తి ఎంతెంత కాదు. ఆ శక్తి ఇప్పుడు చదువుదాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 18. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొన్నారు. మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. వారి లెక్క చూడగా వాటి వెల అప్పటిలో 50,000 వెండి రోకలు. ఎంత ప్రభావముతో ప్రభు వాక్యము ప్రబలమై వ్యాపించింది. ఏంటి, ఈ 12 మంది బోధించిన ఈ బోధకి మాంత్రిక విద్య కలిగిన వారి విద్య నేర్చుకున్న పుస్తకాలను కూడా ఏం చేశారంట? తెచ్చి కాల్చేశారంట. ఆ పుస్తకాల వెల ఎంతంట? 50,000. ఏంటి, 2000 సంవత్సరాల క్రితము 50,000 అంటే ఎంత అనుకున్నావు? అప్పటికి అనా లేదు, ఏమండి పైసా లేదు. అప్పట్లో నుండి ఒక 10-20 ఏళ్ళ క్రితం, 30 ఏళ్ళ క్రితం 100 రూపాయలు ఉంటే ఎంత గొప్ప తెలుసా? నెల జీతాలు ఎంత ఉండేవి అనుకున్నారు? ఏమండి 300, 500, 80 రూపాయలు కూడా ఉండేవి ఒక 30 ఏళ్ళ క్రితమే. కానీ 2000 సంవత్సరాల క్రితము 50,000 రూపాయలు కలిగిన పుస్తకాలను తెచ్చి కాల్చారు అంటే ఆ వాక్యముకున్న శక్తి ఎంతో చూడు.
వారు బోధిస్తేనంట మారిపోయేవారంట. పుస్తకాలను కూడా తెచ్చి కాల్చేశారు. కాల్చడం వలన అంటున్నాడు, ఎంత ప్రభావముతో ప్రభువు వాక్యము ప్రబలమై వ్యాపించింది. ఏమండి, ఎక్కడ ఆపుదామని అనుకున్నారో అక్కడ వేగం పుంజుకుండేదండి వాక్యం. మొదటి శతాబ్దంలో ఎవరు ఆపలేకపోయేవారు. ఎక్కడ ఆపుదాం అనుకున్నారు, కానీ ఎవరి వలన కాదు. ఎందుకో తెలిసిన, ఈ ఆలోచన దేవునిది. ఆపుదామా ఆపకూడదా అన్న ఆలోచన తండ్రి నుంచి కలగాలి. నేను మాట్లాడకూడదంటే మాట్లాడకపోవడానికి, నేను మాట్లాడాలి అంటే మాట్లాడడానికి, ఆ ప్రాంతానికి నేను వెళ్ళాలా వద్దో నిర్ణయించేది నేను కాదు. ఎవరో తెలుసా? దేవుడు, తండ్రి. ఆయన అనుకుంటే నేను వెళ్తావు అక్కడికి, ఆయన అనుకోకపోతే మనం వెళ్ళాం. పౌలు గారు చేత దేవుడు వాక్యము మాట్లాడిస్తున్నప్పుడు ఆ వాక్యానికంట ఆ రోజు ఆ పుస్తకాల వెల కూడా వాళ్ళ దృష్టిలో ఏమైపోయింది? 50,000 కూడా వాళ్ళ దృష్టిలో. ఏమండి, ఈ రోజుల్లో అయితే అది కోట్లతో సమానం. దేవుని కోసం కోట్ల రూపాయలు కూడా వాళ్ళు వెచ్చించారు. వేస్ట్ అనుకున్నారు. అంటే ఆ వాక్యానికి ఉన్న విలువ అలాంటిది మాట. బంధింపబడలేదు. మనుషులు బంధించవచ్చు, కానీ వాక్యమును బంధించలేరండి, బంధించలేరు. ఏ విషయంలోనైనా వాక్యమును ఒప్పించగలిగిన శక్తి ఆ రోజు అపోస్తులకు ఉంది మాట. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 22. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 22 నుంచి. అప్పుడు జనసమూహము వారి మీదకి అని మరలా చెరసాల్లో వేశారు. వీళ్ళని దొమ్మిగా వచ్చారు. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారికి చాలా దెబ్బలు కొట్టి వారి చెరసాల్లో భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి అప్పగించాడు. మరలా చెరసాల్లో వేసారండి. మొదటిసారి వేశారు చెరసాల్లో, మరలా చెరసాల్లో వేసారండి. చెరసాల్లో వేసిన తర్వాత ఏమండి, భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయనకి ఆజ్ఞాపించారంట. పౌలు గారిని ఎలా చూడాలి? పౌలు గారిని శీలని భద్రంగా కనిపెట్టాలంట. భద్రంగా కనిపెట్టడానికి వీళ్ళు ఏమైనా ఉగ్రవాదులా? భద్రంగా ఎవరిని కనిపెట్టాలి? ఏంటి, మహా దొంగనైతే భద్రంగా కనిపెట్టాలి, కానీ వీళ్ళని భద్రంగా కనిపెట్టవాలని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. ఏమండి, వాక్యాన్ని బంధించటానికి ఎన్ని ఆలోచనలు పట్టారు చూసారా? లాగి కొట్టారంట, చాలా దెబ్బలు కొట్టారంట, ఈడ్చుకొని వెళ్ళారంట. ఏమండి, కాళ్ళకు చేతులకు బొండలు వేశారు, సంకెళ్ళు వేశారు. ఏమండి, లోపలున్న చెరసాల్లో వేశారంట, బయట కాదు, లోపలున్న చెరసాల్లో. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఏమండి, అప్పటికి ఎన్ని దెబ్బలు ఉన్నాయి వీళ్ళ ఒంటి మీద? చాలా దెబ్బలు ఉన్నాయి. ఈడ్చుకొని వెళ్ళిపోయారు, చాలా దెబ్బలు కొట్టారు, నొప్పులతో లోపల ఉన్నారు చెరసాల్లో. లోపల ఉన్న వీళ్ళు ఏం చేయాలి? ఏమండి, లోపల చెరసాల్లో చాలా దెబ్బలు తిన్న వీళ్ళు రెస్ట్ తీసుకోవాలి, కానీ ఏం చేస్తున్నారు? పాటలు పాడుతున్నారంట. ఎవరు? పౌలు, శీల. అప్పటికి ఒంటి నిండా దెబ్బలండి, చాలా దెబ్బలు కొట్టేశారు. కానీ లోపలికి వెళ్ళిన వీళ్ళు కూర్చోలేదు, పాటలు పాడుతూ దేవుణ్ణి గణపరుస్తున్నారు. అంటే పౌలు గారు మంచి సింగరు. ఏమండి, పౌలు గారు మంచి సింగర్ అండి. పాటలు పాడుతూ దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. అయినా ఇంకో మంచి మాట ఉంటుందండి పైనే, కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు వినుచుండిరి. ఖైదీలు ఏం చేస్తున్నారు? వింటున్నారు. వీళ్ళు పాటలు పాడుతున్నారు. ఏంటి, బయట గోల. వీళ్ళు పాటలు పాడుతున్నారు, పౌలు, శీల. ఖైదీలు ఏం చేస్తున్నారు? వింటున్నారండి. ఏమండి, రాత్రి సమయంలో పాటలు పాడితే ఎవరైనా వింటారా? ఏమండి, మనమైతే పాటలు పాడాలనుకోండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి. ఎందుకు? గోల గోల, హల్లెలూయా అనుకొని అరుపులతోని గోలెక్కించేస్తుంటాం. కానీ చెరసాల్లో ఉన్న వాళ్ళు ఖైదీలు అంటే ఎలాంటి వాళ్ళు ఉంటారు?
కరడగట్టిన వాళ్ళు ఉంటారు, ఒక్కడి మాట ఒకడు వెండు. ఒక్కొక్కసారి మన మూర్ఖత్వం మనల్ని ఏం చేస్తుంది తెలుసా? మన మూర్ఖత్వం మనల్ని చెడ్డవారిగా చేసేస్తుంది అందరి ముందు. అలాంటి వారు ఖైదీలు ఉంటారు చెరసాల్లోకి వెళ్ళారంటే. కానీ అలాంటి వారు సైతం కూడా పౌలు శీల పాటలు పాడుతూ ప్రార్థన చేస్తుంటే ఏం చేస్తున్నారంట? వింటున్నారంట. అంటే పాటలలో కూడా ఏంటంటే మధురంగా వాక్యాన్ని బోధిస్తున్నారండి, వింటున్నారంట. వింటున్నప్పుడు సడన్గా ఏం జరిగింది? భూకంపం వచ్చింది, చెరసాల అంతా బద్దలైపోయింది. బద్దలైపోయిన తర్వాత ఖైదీలందరూ ఏం చేయాలి? పారిపోవాలి. కానీ ఎవ్వరూ పారిపోలేదు, అందరూ అక్కడే ఉన్నారు. ఎందుకు? పారిపోవలసిన వాడు మారిపోయాడు. పారిపోవలసిన ఈ ఖైదీలు మారిపోయారండి. వెంటనే అనుకున్నారు, ఎంత మంచి వాక్యం, ఎంత దేవుని గూర్చిన రక్షణ గూర్చిన సంగతులు తెలుసుకున్న తర్వాత కూడా మేము పారిపోతే మా ఆత్మ పరిస్థితి ఏంటి అనుకొని ఉండిపోయారు చెరసాలలోనే. ఈలోపు చెరసాల నాయకుడు వచ్చాడు. చుట్టూ చూస్తున్నప్పుడు అందరూ పారిపోయారు అనుకొని కత్తి దూసి చంపుకోవాలనుకున్నాడు. వెంటనే దీపము తెచ్చినప్పుడు పౌలు గారు అన్నారు, అయ్యా మీరు చావవద్దు, మేమెవ్వరము పారిపోలేదు, అందరము ఎక్కడే ఉన్నాము అని అన్నప్పుడు ఖైదీలతో పాటు చెరసాల నాయకుడు కూడా వీరు పాడిన పాటలు విని ఇతను కూడా ఏమైపోయాడు తెలుసా? మారిపోయాడండి. అప్పుడు అంటున్న మాటే 29, అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు ఏంటండి, పౌలును శీలను చూస్తే, ఖైదీని చూసి చెరసాల నాయకుడు వణికాడా? ఏంటి పాస్టర్ గారిని చూస్తే ఎవరైనా వణుకుతారేటి? ఆయన ముందే గోళీలాట్లు, ఆయన ముందే డబ్బులాట్లు, ఏంటి ఆయన ముందే ఏంటి ఇంకొక ఆటలు మనం ఆడుకుంటుంటాం. ఎవరైనా వణుకుతారా? తెల్లవారు అబీగా నీ ఏరా ఇక్కడ ఆడుతున్నావని అంటే ఆడ అస్సలు భయపడట్లేదు. ఎందుకు? ఆడికి ఏం తెలియదు కాబట్టి. ఎందుకంటే కానీ ఇక్కడ చూడండి, పౌలు శీల ఖైదీలైనప్పటికీ ఏంటి వణికిపోయాడంటండి, వణికిపోయారు. ఎందుకు? చెరసాల అధికారి వణికిపోయి పౌలుకు శీలకు మర్యాద ఇచ్చి లోపలికి వచ్చారంట. ఏమండి, వణుకుచు పౌలును శీలకు సాగిలపడి నమస్కారం చేస్తాడు. సాగిలపడి వారిని లోపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చెయ్యాలి? ఇతను ఎప్పుడన్నాడు వాక్యం? ఏంటి ఈ నాయకుడు ఎప్పుడన్నాడు వాక్యం? దెబ్బలు ఉన్నాయి కదా అని పడుకోలేదండి పౌలు శీల. లోపలికి వెళ్ళి వాక్యము బంధింపకూడదు, ఇలాంటి తరుణం మరొకసారి మాకు రాదు. ఏంటి ఇప్పుడు మనం ప్రతి ప్రాంతంలో సువార్త అయితే చేయగలం, చెరసాల్లో సువార్త చేయగలం ఏంటి? వెళ్ళగలమా? ఏంటి అండమని ఎందుకు మన అడవి వారంకి వెళ్ళి సువార్త బోధించాలంటే ఎవరైనా అవకాశం ఇస్తారా? ఎన్ని పర్మిషన్లు అండి. జైలర్ దగ్గర నుంచి లెటర్ తెచ్చుకోవాలి, ఆయన మనకి వెనకాతలు వస్తాజు ఉండాలి, మరలాలు కొంత టైం ఇస్తారు, ఆ టైంలోనే ఒక ప్రార్థన ఏదో చేసి వచ్చేయాలి. కానీ పౌలు గారికి వచ్చిన సువర్ణ అవకాశం ఏంటో తెలుసా? వెళితే వెళ్ళాను కానీ చెరసాల్లో, తింటే తిన్నాను కానీ దెబ్బలు, కానీ ఈ అవకాశం మరలా రాదు అనుకున్నాడు. రాదు అనుకొని పడుకుండిపోతే ఏముంది, ఎలాగా దోతొచ్చి తెల్లారికి నన్ను విడుదల చేసేస్తుంది. ఈ పడుకునే లోపు అక్కడ వాక్యం కానీ ప్రకటించేశాను అనుకో, మారుతారనుకునే ఆలోచనతో పాటలు పాడడం మొదలుపెట్టారు పౌలు శీల. ఏమండి, మేము సింగర్లం కాదని ఆగలేదండి. ఇందాక అన్నయ్య అన్నారు, ఎవరు పాడట్లేదేటి ఒకడే పాడుతున్నాడు అని. ఎందుకు? వాక్యము నరాల్లోనికి ఎక్కితే వారి నోరును కుదుటిగా ఉండదు, బోధి పాడుతుంటుంది. ఏమంటే దేవునికి అందంగా ఉన్నలే పాడాలి అంటే అప్పుడు పాటలు ఎవరు పాడాలి? సింగర్సే పాడాలి, మనం పాడకూడదు. అప్పుడు మనం పాట ఇక్కడ పాడాలనుకోండి, అప్పుడు ఎవరిని పిలవాలి? బాలసుబ్రహ్మణ్యంనో ఏంటి చిత్రానో ఏంటి సుధీర్నో వీళ్ళు పిలుచుకొచ్చి ఇక్కడ పాడించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు పాడితేనే దేవుడు కనపరచబడతాడు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. పౌలు శీల పాడారు అంటే ఆ పాటకి చెరసాల పునాదిలే కదిలి ఆ ఖైదీలు మారిపోయారు, చెరసాల నాయకుడు మారిపోయాడు. వచ్చి వణుకుచూ సాష్టంగా పడిపోయి నేమంటున్నాడు, నేనేమి చెయ్యాలి రక్షణ పొందుటకు? అయ్యలారా
రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పాను. చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. దెబ్బలతో ఉండగా బోధించి రాత్రి ఆ గడియలోనే దెబ్బలతోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిసం పొందిరి. గాయాలతోని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? నీటొడ్డుకి వెళ్ళాడు. నడుచుకొని నీటొడ్డుకి వెళ్ళి ఆ నీటిలోనికి దిగి గాయాలతోనే బాప్తిసం కూడా ఇచ్చాడంట. ఒళ్ళించి బాగా అనకూడదు, పులిసిపోయి ఉంటుంది. ఎలా కొట్టారంటున్నాడు 23లో, చాలా దెబ్బలు కొట్టారంట. 19వ వచనంలో ఈడ్చుకొని పోయారంట. గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయారు. ఇన్ని దెబ్బలు తిన్నా కూడా వాక్యమే బోధించాలి. నిద్ర కంటే ముఖ్యము, సుఖము కంటే ముఖ్యము. వాక్యము చెప్పే అవకాశం వచ్చినప్పుడు మానకూడదనుకొని బోధించారు. చూసారా? అలాంటి మనుషులు ఏరండి ఈ రోజుల్లో? ఏరండి? చెప్పగలుగుతున్నామా వాక్యం? కారణం, వాక్యం బంధింపబడకూడదు అనుకునేవాడు ఎలా ఉంటాడు? ఇది భక్తి అంటే. భక్తి అంటే ఇది. కష్టం వస్తే దేవుణ్ణి తిట్టడం, నష్టం వస్తే వదిలేనిపోవడం భక్తి కాదు. ఇది భక్తి. ఎన్ని ఇబ్బందులైనా కష్టాలైనా దేవుని కోసం నిలబడిపోయి వాక్యం బోధించట్లో ముందుకు వచ్చారు. చూసారా? అది భక్తి అంటే. అలా ఉన్నారా ఈరోజు మనం? ఎవరండి ఈరోజు అలా ఉన్నారు? ఇలాంటి స్థితిలో ఉండాలి నిజమైన వారు. మన వాక్యం బోధించలేనంతకాలం వాక్యం ఏమైపోతుంది తెలుసా? బంధింపబడిపోతుంది. వాక్యం బంధింపకూడదు అంటే నిన్ను ఏ స్థితిలో దేవుడు పెట్టేసినా బోధించట్లో నువ్వు వెళ్ళిపోతావు. చూసావా? చెప్పటానికి అవకాశం వస్తే అది వాక్యం బంధింపబడకపోవడానికి. ఆ రోజు వాక్యం బంధింపబడలేదు, ఈరోజు వాక్యం బంధింపబడుతుంది. కారణం ఎవరి వలన? మన వలనే. కారణం, ఆ రోజు 12 మంది ప్రపంచాన్ని చుట్టారండి, బంధింపకుండా ఉంచారండి. ఈరోజు కోట్లాది కొలది జనాలు ఉన్నారు క్రైస్తవులు. ఎవరు బంధింపకుండా ఉంటున్నారా? ఈరోజు ఎన్ని చట్టాలు వస్తున్నాయి, ఎన్ని రాజ్యాంగాలు వస్తున్నాయి, ఎన్ని హక్కులు చేస్తున్నారండి. కానీ దేవుడు అంటున్న మాట ఒకటే, నీ నోరు మోగబోయినా ఆయన రాళ్లతోనైనా మాటలాడించే శక్తిమంతుడు. అందుకే వాక్యం బంధింపకుండా ఉండటానికి ఆ రోజు చేసిన ప్రయత్నాలే అవేండి ప్రియమైన వారులారా. మరో మంచి మాట చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 47వ వచనం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచు మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఏమండి? అనుదినమునంట చేర్చబడుతుండేవారంట. ఎన్ని సంవత్సరాలైనా ఒక్కరు కూడా రారు. అనుదినము చేర్చబడ్డారంట అక్కడ. అనుదినము ప్రతిరోజు కొత్త ముఖం కనబడేదంటండి. ప్రతిరోజు సంఘంలో కొత్త మనిషి కనబడేవాడంట. అనుదినము చేర్చబడేవారంట. ఎందుకు చేర్చబడ్డారు? ఎవరు ఖాళీగా సంఘం ఎదుక్కొని రాలేదు. వీళ్ళు ఇంత కష్టపడి ఎంత ప్రయత్నం చేశారు కాబట్టి వాక్యం ఎలాగైనా ప్రకటింపబడాలి, ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి అనుకొని కష్టపడ్డారు కాబట్టి ఆ 12 మంది ప్రతి దినము చేర్చబడేవారు. కొత్త ముఖం వచ్చేది. కానీ ఈరోజు ఎన్ని సంవత్సరాలైనా క్రొత్త ముఖం రావట్లేదంటే నువ్వే స్థితిలో ఉన్నావో ఆలోచించుకో. నీ పక్క వరకు చెప్పగలుగుతున్నావా? ఏమంటే ఎవరికో వాక్యం చెప్పాల్సిన అవసరం లేదండి. నీ ఎంటనున్న పని మనిషికి చెప్పినా చాలు, నీ ఎంటలోనున్న చిన్నవాడికి చెప్పినా చాలు, ఒక ఆత్మైనా కాపాడబడుతుంది. ఎప్పుడు మన ఫోన్లోని మన కబుర్లే తప్ప వాక్యము చెప్పుకోవాలన్న సంగతి ఈరోజు లోకం మర్చిపోయింది. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మనిషి మరీ బిజీ అయిపోయాడు కదండి. ఒక్కసారి సెల్ ఫోన్లో *121# కొట్టారు అనుకోండి, ఏమొస్తాయి? *121# కొడితే ఏటొస్తాయి చెప్పండి? మీకు తెలీదా? ఆఫర్లు వస్తాయి. ఎన్ని నెలల ఆఫర్లు తెలుసా? నచ్చినంత మాట్లాడుకో, ఫ్రీ. 60 రూపాయలకే అన్లిమిటెడ్ అంటాడు, 60 రూపాయలకే 3 నెలలు అంటాడు. ఈ యూనినార్ అని ఒకడు వచ్చాడండి. వచ్చాక ఇంకా మనిషిని మరి బిజీ చేసాడండి.
అది ఏంటో తెలుసా? టెలినర్ టు టెలినర్ అన్లిమిటెడ్. ఇంకా ప్రతి మనిషి చేసుకోవడం. 10 నిమిషాలు మాట్లాడే మనిషి ఆ సిమ్ కొనుక్కున్న తర్వాత ఎన్ని నిమిషాలు మాట్లాడేవాడు తెలుసా? గంటలు గంటలు. ఇక ప్రభు వాక్యం మాట్లాడే సమయం ఎక్కడది మనిషికి? బైబిల్ చదివే సమయం ఎక్కడది మనిషి? ఏమంటే బైబిల్ అయినా పట్టుకురాడు, కానీ ప్రతి మనిషి దగ్గర సెల్ ఫోన్ మాత్రం ఖాయం ఉంటుంది. అది ఈరోజు మనిషిని ఏం చేసింది తెలుసా? మొన్న ఈ మధ్యన పేపర్లో కూడా వేసాడు, ఒక గేమ్ వచ్చిందండి. గేమ్, సెల్ ఫోన్లో గేమ్. అది మనిషి ప్రాణం తీస్తుంది. ఏంటి? బ్లూ వేల్ గేమ్ అండి, బ్లూ వేల్. ఆ తర్వాత ఇంకొక గేమ్ వచ్చిందండి, వీడికి తెలుసు, పోకీమ్యాన్. ఈ గేములు ఏంటో తెలుసండి, మనిషిని పిచ్చోడిని చేసేస్తాయి. అది 4 గంటలకి నువ్వు ఒక గోడ మీదకి 3 అంతస్తులు గోడ మీదకి ఎక్కి పైకెక్కి ఒంటికాలతో నిలబడి సెల్ఫీ తీసుకొని నాకు పోస్ట్ చేయి అంటది. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క మాట చెప్తుంటుంది. ఆ గేమ్ ఆడుతున్న ప్రతి ఒక్కడు ఏం చేస్తాడో తెలుసా? ఏమండి, అది 3 గంటలకి వెళ్ళి గోడ మీద ఒంటికాలతో నిలబడమంటే ఆ లెవెల్లో వెళ్ళి ఆడు గోడ మీద ఒంటికాలతో నిలబడి సెల్ఫీ తీసుకొని ఆ ఫోటో పోస్ట్ చేస్తే మరొక లెవెల్లోకి వెళ్తాడు. గేమ్ పిచ్చిలో పడిపోయి వాడు ఎక్కడ నిలబడ్డాడన్న సంగతి మర్చిపోతున్నాడండి. ఈ మధ్యన ఈ సెల్ఫీలు గోల కూడా మీరు చూసే ఉంటారు. అరకులో ట్రైన్ ఎక్కి ఆ భయంకరమైన హై వోల్టేజ్ వైర్లను దగ్గరతో ముట్టుకోవడానికి సెల్ఫీ కోసం ప్రయత్నం చేసి అనుకోకుండా దాన్ని ముట్టుకొని మొద్దయిపోయిన సంగతి కూడా మనకు తెలుసు. ఎందుకు? ఈరోజు ఈ ఫోన్ వచ్చింది అనుకుంటున్నావే, కానీ దేవుని పనిలో నువ్వు తప్పిపోతున్నావు అన్న సంగతి మర్చిపోయావు. బైబిల్ కూడా తేటలేదండి, అందులో ఒక యాప్ ఉంటుంది, బైబిల్ యాప్. అది పట్టుకొని గుడికి వచ్చేస్తున్నారు. గుడికి వచ్చేసి అక్కడ అదే ఓపెన్ చేసుకొని చూస్తారు. బైబిల్ చెప్తున్నాను కనుక ఇప్పుడు నేను మీరు ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయో ఎంతమంది యాప్ ఓపెన్ చేస్తున్నారో నాకు తెలీదు. బైబిల్ కూడా పట్టుకురారు, యాప్ ఓపెన్ చేసుకొని వాక్యం చదివేసుకుంటారు. అంటే ఇంకెందుకులే, సెల్ ఉంటే చాలు. అందుకే మొన్న అన్నాడు, సెల్ వచ్చిందంట టార్చ్ లైట్ పోయిందంట, సెల్ వచ్చిందంట కెమెరా పోయిందంట, సెల్ వచ్చిందంట క్యాలిక్యులేటర్ పోయిందంట, సెల్ వచ్చిందంట ఏంటి పుస్తకాలు పోయి అంట, సెల్ వచ్చింది ఈడు పోతాడు ఏంటి, సెల్ వచ్చిందంట ఉత్తరాలు పోయి అంట, సెల్ వచ్చింది అన్నీ పోయే, చివరికి నువ్వు పోతావు. సెల్ వచ్చి ఏం తెచ్చింది? చివరిగా నిన్ను కూడా తీసుకెళ్ళిపోద్ది. ఏటి ఉపయోగం అండి దానివల్ల? ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యమునకు ఎంత విలువ ఇస్తున్నామో ఆలోచించండి. ఎన్ని దెబ్బలు తిన్నా దెబ్బల కోసం ఆలోచించకుండా సేవ కోసం ఆలోచించిన చెరసాలలో ఉన్న వారు ఇంట నుండున్న మీరు ఎంత తేడా ఉందో చూడండి. వాక్యం బంధింపబడ్డానికి గల కారణం ఏంటి? దేవుని పట్ల మనం ఏకాగ్రత పెట్టట్లేదండి. ఆ రోజు 12 మంది ప్రపంచాన్ని చుట్టారు. ఈరోజు కోట్ల మంది దేవుని వాక్యం బోధించగలుగుతున్నారా? ఈ కోట్ల మంది వల్లే బంధింపబడుతుందండి వాక్యం. ఏవో పుస్తకాలు రాస్తారండి అనవసరంగా. వారి మతాలలోనికి వెళ్ళి వారికి సంబంధించిన పుస్తకాలు రాసి ఈరోజు భయంకరమైన చట్టాలు తేటానికి ఈరోజు కారణం అవుతుంది మన క్రైస్తవులే. ఎందుకు ఆ పని చేయమన్నాడు? వాక్యం బోధిస్తే సరిపోదా? మరొక గ్రంథాన్ని బోధించాలా? ఆ గ్రంథం బోధించకపోతే నీ బైబిల్ కరెక్ట్ కాదా? ఏమండి, ఆ గ్రంథం చెప్పకపోతే నీ వాక్యం సరైంది కాదా? నీ వాక్యం నువ్వు బోధించుకోలేవా? ఆ రోజు పౌలు గారు కానీ అపోస్తలు కానీ ఏ వేదాలు ఎత్తారా? ఏ గ్రంథాన్ని చూపించారా? ఎవరు ఏమి ఎత్తలేదు కదా. వారు కేవలం బైబిలే బోధించారు, బైబిల్లోని మాటలే చెప్పారు. ఏ వేదాలు ఎత్తలేదు, ఏ గ్రంథాన్ని చూపించలేదు. మరి మన వాళ్ళు ఎందుకు ఈ మధ్యన కొత్త సంగతులు ఎత్తుతున్నారు? ఎందుకంటే బైబిల్ బోధిస్తే ఎవరు గుడికి రావట్లేదు. ఏదో ఒక కొత్త సంగతి చెబితేనే కానీ, ఎందులో ఒక పద్యమో ఒక భావం ఏదో చెబితే కానీ మీరు వినరు. ఇలా మనిషిని సంతోషపరచటానికి, దేవుని వాక్యం బంధించటానికి పరోక్షకంగా ఈరోజు కారణమవుతున్నారండి మనుషులు. ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు చెరసాల్లో ఉన్న వాక్యం బంధింపబడలేదు అంటే ఎంటనున్న మీ వలన ఇంకెంత వాక్యం బంధింపకుండా వెళ్ళాలి. అందుకని పౌలు గారు చివరికి వస్తూ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యోధా పత్రిక 1వ అధ్యాయము, యోధా పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ప్రియులారా, మనకందరికీ కలిగేడు రక్షణ గూర్చి మీకు వ్రాయాలన్న ఆశ నాకుంది. ఏమండి,
యోధా గారికి ఏం రాయాలనుకున్నాడు? రక్షణ గురించి రాద్దాం అనుకున్నాడంట ఆయన పత్రిక. అంటే మత్తయ్య గారిలాగా, లోకా గారిలాగా, యోహాను గారిలాగా ఏమండి ఇలా రాద్దాం అనుకున్నాడు వాక్యం యోధా పత్రికను. కానీ రక్షణ గూర్చి రాయాలన్న ఆసక్తి నాకు ఉంటే ప్రయత్నపడుచుండగా ఏమిటి దేవుడు మాత్రం ఏమి రాయమన్నాడు చెప్పాడు తెలుసా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని వ్రాయమని చెప్పాడంట. ఏమండి, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. నేనైతే రక్షణ గురించి రాద్దాం అనుకున్నాను మత్తయ్య గారిలాగా, మార్కు గారిలాగా, నమ్మండి బాప్తిసం పొందండి అని. కానీ వ్రాయవలసి వచ్చెను. ఏమని? మీరు ఇక నుంచి పోరాడాలని. దేనికోసం? వాక్యము నిమిత్తం. నిజంగా ఇప్పుడు అదే జరుగుతుంది, పోరాటాలు. వాక్యం నిమిత్తం పోరాటం చెయ్యాలండి. పోరాడకపోతే నీ వాక్యం నువ్వు బోధించలేవు. నీ వాక్యము ప్రబలాలి అంటే ఏమిటి? మిమ్మల్నే కానీ నిజంగా పౌలు గారిలా చెరసాల్లో వేసేస్తే వాక్యం బోధిస్తారా? మిమ్మల్నే కానీ గదుల్లో తాళాలు వేసేస్తే వాక్యం బోధిస్తారా? ఎవరండి బోధిస్తారు? అవకాశం ఉన్నప్పుడే వెళ్ళము, అవకాశం లేనప్పుడు ఎలాగెళ్తాం? అందుకే పౌలు యోధా గారు అంటున్నారు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. ఎందుకు? వాక్యం బంధింపబడిపోతుంది. ఎక్కడ చెప్పనివ్వరు, ఎక్కడ వాక్యానికి అవకాశం ఇవ్వరు. ఏమండి, వారి మతాన్ని బోధించుకోవాలనుకోండి ఎవ్వరు అడ్డగించరండి. మనము చెప్పాలి అనుకోండి, ఎంతమంది అడ్డగిస్తారు తెలుసా? పర్మిషన్ ఉందా అని అడుగుతారు. ఏమండి, ఎంతమంది నాయకులు వాళ్ళందరికీ వస్తాజు పలుకుతారండి. మన వైపుని ఒక్క నాయకుడైనా వస్తారా? ఏమండి, ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, కార్పొరేటర్ కానీ ఎవరైనా మన వైపు వచ్చి నిలబడతారా? మన వైపు ఒక్కరు రారండి. మన కోసం ఏమైనా ఒక బిల్లు అయినా అసెంబ్లీలో పెడతారా? పార్లమెంట్లో కానీ ఎవరు పెట్టరండి. మనల్ని ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరండి. కారణం ఏంటి? మన వైపు ఎవరు రారు. మరి మన పోరాటం మనమే చెయ్యాలి. దేనికోసం? వాక్యము నిమిత్తం. కాబట్టి మీ నోరులు అదుపులో ఉండాలి. ఏమి మాట్లాడుతున్నారు, ఏది ఆలోచిస్తున్నారో మీకు తెలియాలి. ఎందుకంటే వాక్యము బంధింపబడడానికి గల కారణం కూడా ఎవరవుతారు తెలుసా? మనమే అవుతాం. మనం కానీ వాక్యం బోధించుకోకుండా అనవసరమైన ఆలోచనలతో మనం కానీ వెళ్ళామనుకో, వాక్యం బంధింపబడిపోద్ది. నోటికి ఏదొచ్చింది కదా అనేది మాట్లాడకూడదు. వాక్యం బంధింపబడిపోద్ది. వాక్యము బంధింపకుండా ఉండాలి అంటే ఏ సమయములోనైనా నువ్వు వాక్యం బోధించడానికి సిద్ధంగా ఉండాలి. అందుకని దేవుడు తిమోతికి చెప్తూ సమయమందును అసమయమందును ప్రయాసపడండి, సువార్తకును పని చేయండి అన్నాడు. ఎందుకు? పౌలు గారు భయపడిపోతూ, నేను సువార్త ప్రకటింపకపోతే నాకు శ్రమ, ఇటు సువార్త చేయకపోతే, వాక్యం చెప్పకపోతే అది ఏంటి? శ్రమ అండి, శ్రమ. నాకు శ్రమలు. వాక్యం బోధించకపోతే శ్రమలంట. అందుకేనండి ఆ రోజు వారు అలా బోధించారు కాబట్టి వాక్యం బంధింపబడలేదు. ఈరోజు మనం వాక్యం కోసం ఆలోచన లేదు కాబట్టి వాక్యం బంధింపబడిపోయింది. వాక్యం కాబట్టి దేవుడు ఆలోచన ఏంటో తెలుసా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం ఫైట్ చేయాలి, బోధ నిమిత్తం పోరాడాలి. ఎందుకంటే అది ఆపాలని కొందరు చూస్తారు, కానీ దేవుడు అంటున్నట్టుగా వాక్యమును ఎవరు ఆపలేరండి, బంధించలేరండి. నువ్వు నోట్లు మాట్లాడకపోతే రాళ్ళ చేత మాట్లాడించేస్తాడు. నువ్వు మాట్లాడకపోతే గాడిద చేత, జంతువుల చేత మాట్లాడించేస్తాడు దేవుడు. మనుషులు మాట్లాడకపోతే రాళ్ళైనా మాట్లాడుతాయి అన్నాడు. ఎవరి వలన కాదు వాక్యాన్ని ఆపడం. అది ఎంత ప్రబలమైపోయిందంట, చాలా వేగంగా వెళ్తుంది వాక్యం. కాబట్టి దానికి సహాయకారులుగా ఉండాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యమును ఆ రోజు చెరసాలలో ఉన్న వారు బంధింపబడిన వాక్యము బంధింపబడకూడదని ఎట్టి స్థితిలోనైనా వారు వాక్యం బోధించుకుంటూ ఉన్నారు తండ్రి. పత్రికల మూలంగా ప్రతి ప్రాంతానికి నీ వాక్యమును అందించి పత్రికలు చదివించుకొని అది పంచుటలో కానీ దేవా, సేవ చేయుటలో కానీ వారు లేకపోయినా వారి సహాయం అందించి దేవా నీ సేవ కోసం ముందుకు వచ్చారు. కారణం వాక్యం బంధింపబడకూడదని. అలాంటి మనస్సునే నేడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి దయచేయండి.
మా వైపున ఎవరు నిలబడరు నాయనా. ఎందుకంటే లోకం తండ్రి మీ సేవ చేసేవారిని గుర్తించదు, కానీ మీరున్నారన్న ధైర్యమే. యుద్ధము యెహోవాదే, గెలిపించువారు మీరే, సహాయం మీ యొద్ద నుంచే మాకు వస్తుంది. దేవ, ప్రాణం పోయినంత వరకు దేవ నమ్మకంగా పోరాడాలని మీరు చెప్పి ఉన్నారు. అలా పోరాడే శక్తిని, ఆ ధైర్యాన్ని మా నరాలలోనికి తండ్రి, మా రక్తములోనికి ఎక్కించండి. నీ వాక్యం కోసం మేము తండ్రి హతసాక్షులుగా మారిన ఖైదీలో ఉన్నవారి సైతము తండ్రి కరుణించి నీ వాక్యముతో తండ్రి వారిని మార్చి, రాజును సైతము వాక్యమునకు ఒప్పించిన ఆ గొప్ప జ్ఞాన సంగతులను నేడున్న సమాజమునకు మాకును దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్.